हरि ओम। शं नो मित्रस्यं वरुणः शं नो भवत्वर्यमा शं न इंद्रो बृहस्पतिः शं नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वामेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम्। ओम శాంతి శాంతి శాంతి। ఈరోజు క్రిస్మస్ గురించినటువంటి కొన్ని మంచి విషయాలు చెప్పుకుందాం। డిసెంబర్ 22 మీరు నేను చెప్పింది విన్నట్లయితే డిసెంబర్ 22 నుంచి ఒక నూతన ప్రారంభం అనేది జరుగుతుంది। నూతనం అంటే ప్రతి సంవత్సరం నూతనంగానే తీసుకోవాలి మనం, ఆ భాషలో చెప్తున్నాను నేను। దీనికి సాయన సిద్ధాంతం ప్రకారంగా అంటే జ్యోతిష్యంలో 2 సిద్ధాంతాలు ఉంటాయి, సాయన సిద్ధాంతము నిరయన సిద్ధాంతం అని ఉంటుంది। సాయన సిద్ధాంతం ప్రకారంగా డిసెంబర్ 22 నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం మొదలవుతుంది। ఉత్తరాయణ పుణ్యకాలం అంటే అర్థం ఏంటంటే సూర్యుడు తన తాలూకు గమనాన్ని ఉత్తర దిక్కుగా మార్చుకుంటాడని అర్థం। అది డిసెంబర్ 22 అనేటటువంటిది నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, మీరు అందరూ వినే ఉంటారని అనుకుంటాను, లేకపోతే ఒకసారి వినండి। సో డిసెంబర్ 22 నుంచి డిసెంబర్ 25 వరకు ఉండేటటువంటి 3 రోజులు ఉన్నాయి కదా, సూర్యుడి తన తాలూకు గమనాన్ని మార్చుకుని ఉత్తర దిగ్గా వెళ్ళడానికి ఆ జర్నీ చేంజ్కి ఈ 3 డేస్లో కూడా చాలా మార్పులు జరుగుతాయి సుమా అని చెప్పి డిసెంబర్ 25ని వాళ్ళు క్రిస్మస్ అంటే జీసస్ పుట్టినరోజుగా వాళ్ళు పరిగణనలోకి తీసుకున్నారు। అయితే ఎగ్జాక్ట్గా 25నే జీసస్ పుట్టాడా పుట్టలేదా అనేటటువంటి దాంట్లోకి మనం వెళ్ళడానికి లేదు। చారిత్రకమైన ఆధారాలు అంటే మనకి ఇండియాలో అయితే శ్రీకృష్ణుడు ఏ నక్షత్రంలో పుట్టాడు, ఏ జన్మలగ్నంలో పుట్టాడు, అప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితులు ఏంటి, రాముడు ఏ నక్షత్రంలో పుట్టాడు, 5 గ్రహాలు వచ్చేలా ఉంటుండగా లేకపోతే 5 గ్రహాలు నక్షత్రంలో ఉంటుండగా రాముడు పుట్టాడు, కర్కాటక లగ్నంలో పునర్ నక్షత్రంలో పుట్టాడు। ఇలాగా ఉన్నప్పుడు మనకి ఏమవుతుందన్నట్లయితే బ్యాక్కి మనం క్యాలిక్యులేషన్స్ చేసుకున్నప్పుడు మనకి దాని వ్యాలిడిటీ అనేది మనకు తెలుస్తుంది। అట్లాంటి ఎవిడెన్సెస్ కానీ ప్రూఫ్స్ కానీ రికార్డ్ కానీ జీసస్కి లేదు, కానీ జీసస్ ఉన్నారు కదా, ఆయనకి ఎవిడెన్సెస్ లేకపోయినా జీసస్ ఉన్నారు కదా। ఆయన డిసెంబర్ 25 అంటే సూర్యుడు మకర రాశిలో ఉంటుండగా సాయన సిద్ధాంతం ప్రకారంగా సుమా చెప్తున్నాను మీకు। ఇండియాలో సాయన సిద్ధాంతాన్ని ఎక్కువ ఫాలో కాదు, నిరాయన సిద్ధాంతాన్ని ఫాలో అవుతారు। 23 డిగ్రీస్ వెనక్కి ఉంటుంది, అన్ని గ్రహాలు కూడా 23 డిగ్రీస్ వెనక్కి ఉంటాయి, లగ్నం కానీ గ్రహాలు కానీ। సో ఆ సైన్స్లోకి మనం వెళ్ళాల్సిన అవసరం లేదు। కాప్రికార్న్ అనేటటువంటి రాశిని మనం ఉపదేశాలకు సంబంధించిన రాశిగా మనం చెప్పుకున్నాం లాస్ట్ వీక్లో। సో డిసెంబర్ 25ని జీసస్ పుట్టినట్టుగా మౌంట్ షనాయ్ అనేటటువంటిది మోసెస్ భగవంతుడిని దర్శించినప్పుడు ఒక కాంతి పుంజంలాగా ఆయనకు ఉపదేశం జరగటం కానీ, అట్లాగే జీసస్ పీటర్ని వాళ్ళని వేసుకుని పర్వతం పైకి వెళ్ళినప్పుడు ఎప్పుడన్నా మీరు జీసస్ ఫోటోగ్రాఫ్స్ మీరు చూసినప్పుడు ఒక ఫోటోగ్రాఫ్ చాలా బాగుంటుంది, అంటే అన్నీ బాగుంటాయి, ఒక ఫోటోగ్రాఫ్ ఉంటుంది, అదేంటన్నట్లయితే జీసస్ నీల్ డౌన్ చేసి ఉంటాడు, ఆయనకు ముందు ఒక పెద్ద రాయి ఉంటుంది, ఆ రాతి పైన ఇట్లా చేయబట్టుకుని ఇలాగా ఆ రాతి మీద 2 మోచేతులు పెట్టి పెట్టి ఉంటాయన్నమాట, నీల్ డౌన్ చేసి ఉంటారు। ఆయన దృష్టి ఆకాశం పక్క ఉంటుంది, అంటే ఊర్ధముఖంగా ఆయన ఆకాశం పక్క చూస్తూ ఉంటారు। చూస్తే ప్రేయర్ చేసుకుంటున్నప్పుడు ఆయన భగవంతుని ప్రార్థించినప్పుడు ఒక కాంతి అనేటటువంటిది చాలా అద్భుతమైన కాంతి కనిపించినప్పుడు ఆయనతో పాటుగా ఎవరైతే వచ్చారో వాళ్ళందరూ కూడా మోర్చిపోతారు, ఆ కాంతికి తట్టుకోలేక వాళ్ళందరూ కూడా ఎలాగైతే విష్ణు ఎలాగైతే మనకి కృష్ణ రాయబారంలో శ్రీకృష్ణ విశ్వరూపం చూపించినప్పుడు అక్కడ ఉన్నటువంటి ధృతరాష్ట్రుడికి ఆ దివ్య దృష్టి ఇస్తాడు,
ఉన్న వేదవ్యాసుడు మిగతా ఋషులు ఎవరైతే వచ్చారో వాళ్ళు తప్పించి ఈ కౌరవులు కానీ మిగతా రాజ్యసభలో ఉన్న అందరూ కూడా మోర్చిపోతారు. ధృతరాష్ట్రుడికి ఒక్కడికే ఆయన దివ్య దృష్టి ఇస్తాడు. మిగతా ఋషులు అందరూ చూస్తారు తప్ప మిగతా వాళ్ళ సామాన్యులు ఎవరు కూడా ఆ దివ్య రూపాన్ని దివ్య దృష్టి లేనటువంటి వాళ్ళు కూడా ఆ విశ్వరూపాన్ని చూడలేరు వాళ్ళు. అట్లాగే ఈ జీసస్తో ఆ పర్వతం మీదకి ఎవరైతే వెళ్తారో మీరు న్యూ టెస్ట్మెంట్ చదువుకుంటే మీకు అర్థమవుతుంది. వాళ్ళెవరూ కూడా ఈ జీసస్ చూసినటువంటి ఆ దివ్య దర్శనాన్ని, ఆ వెలుగు పుంజాన్ని, ఆ భగవత్ స్వరూపాన్ని వాళ్ళు చూడలేక వాళ్ళు మోర్చిపోతారు. వాళ్ళు తర్వాత భగవంతుడు జీసస్తో మాట్లాడడం అనేటటువంటిది జరుగుతుంది. ఇదంతా న్యూ టెస్ట్మెంట్లో ఈ స్టోరీ అంతా ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు చదువుకోండి. ఇది నేను మీకు ఎందుకు గుర్తు చేస్తాను అన్నట్లయితే, ఇప్పుడు మౌంటైన్ మీదకి వెళ్ళి అంటే ఊర్ధముఖంగా అంటే లేక్స్ కానీ, సముద్రాలు కానీ, నదులు కానీ, సరస్సులు ఇవన్నీ కూడా భూమి మీద ఉంటాయి. పర్వతాలు వెళ్ళాలంటే మనం పర్వతాన్ని అధిరోహించి మనం వెళ్ళాలి. పర్వతాన్ని ఎక్కాలి, మనం అధిరోహించాలి. అంచేతే ఆ పర్వతాలన్నీ కూడా ఊర్ధముఖంగా అంటే మన అనాహత చక్రం దగ్గర నుంచి బయలుదేరి ఒక స్టెప్ బయటికి వెళ్ళినప్పుడు సహస్రారం దాకా వచ్చేటప్పటికి ఏమవుతుందంటే మూలాధారం దగ్గర నుంచి మొదలయ్యి క్రమక్రమంగా ఒక చక్రాన్ని దాటుకుంటూ వచ్చినప్పుడు ఆజ్ఞ చక్రం దాకా వచ్చినప్పుడు ఆ సంకల్పాన్ని ఆధారంగా చేసుకుని సహస్రారం దాకా వెళ్ళడం అంటే ఏంటంటే ఈ పర్వతాల్లో వెళ్ళినట్టు మనం చెప్పుకున్నాం లాస్ట్ టైం. 7 పర్వతాలు అంటే ఏంటి, 7 వాటికన్ సిటీ ఎలా ఉంటుంది, అదే తిరుమల 7 కొండలు ఎలా ఉంటాయి, 7 పర్వతాలకి పైన సహస్రారంలో భగవత్ స్వరూపం అనేది ఎలా ఉంటుంది, ఇవన్నీ మనం చెప్పుకున్నాం. మళ్ళీ అవన్నీ మనం రిపీట్ చేసుకోవడం అవసరం లేదు. ఇది అన్ని దేశాల్లో కూడా ఉంటుంది. అన్ని దేశాల్లో కూడా పర్వతాలపైనే ఆ ప్రధానమైన క్షేత్రాలన్నీ కూడా అన్ని దేశాల్లో మ్యాక్సిమం పర్వతాలపైన, ముఖ్యంగా ఇండియాలో ఎక్కువ ఉంటాయి. టిబెట్, నేపాల్ లాంటి చోట్ల కూడా అంటే ఈ సాంప్రదాయ సంబంధించిన చైనా కానీ, లేకపోతే నేపాల్ కానీ, లేకపోతే ఇవన్నీ ఈ గ్రీక్ కానీ అన్నింటిలో ఎక్కువ పర్వతాలపైన ఉంటుంది. సాధారణంగా ఏ దేశంలో కూడా అలా ఉంటాయి. మన ఈస్టర్న్ కంట్రీస్లో ఎక్కువ పర్వతాలపైన ఉంటాయి. సింబాలిజం అనమాట. అంటే మనం ఎక్కి వెళ్ళాలి. ఇప్పటిలాగా బస్సులు అవి ఉండేవి కాదు కదా ఆ రోజుల్లో. అంటే అతి కష్టం మీద నిద్రాహారాలు లేకుండా అరణ్యాలు అంటిపడి ఆ క్రూర మృగాలు సంచరిస్తూ ఉంటుండగా ఎక్కడ వాళ్ళు భయపడకుండా వాటిలో కూడా భగవంతుడే ఉన్నాడనే భావన కలిగి భయంకరమైనటువంటి సర్పాలు, విషసర్పాలు వెళ్తున్నప్పుడు వాటి మధ్యలోంచి వెళ్ళినప్పుడు ఏదైనా జరగవచ్చు అక్కడ. కానీ వాళ్ళ దృష్టి అంతా కూడా భగవంతుడిపైనే ఉంటుంది. వాళ్ళకి జరిగే ఆపదలపైన వాళ్ళకు దృష్టి ఉండదు, భగవంతుడిపైన దృష్టి ఉంటుంది. కాబట్టి అన్ని జీవుల్లో కూడా ఉన్నటువంటి వాడు ఆయనే. కాబట్టి వీళ్ళెవరికి కూడా వాళ్ళ వల్ల ఈ జంతువుల వల్ల కానీ, సర్పాల వల్ల కానీ, క్రిమికీటకాదుల వల్ల కానీ ఎక్కువ ఆపదలు జరిగినట్టుగా మనకి చాలా తక్కువ ఇన్సిడెంట్స్ మనకు కనిపిస్తాయి. దానికి కారణం ఏంటంటే ప్రకృతి మొత్తం అంతా కొండలన్నీ కూడా ఆయన స్వరూపమే, ఆయన సాన్నిధ్యమే ఈ కొండలన్నీ కూడా అనేటటువంటి భావన. మీరు చూడండి, తిరుమల వెళ్ళినప్పుడు 7 కొండలు కూడా ఆయనే నిండి ఉన్నారు. ఒక్కొక్క అంజనాద్రి, లేకపోతే శేషాద్రి, ఇలా ఒక్కొక్క కొండకి ఒక్కొక్క పేర్లు, వెంకటాద్రి ఇలాంటి పేర్లు ఉంటాయి. అన్నీ ఆయన పేర్లే ఉంటాయి. అట్లాగా అహోబిలం వెళ్ళామనుకోండి, అహోబిలం కొండకి అన్ని క్షేత్రాలు, నవక్షేత్రాలకి వెళ్ళినప్పుడు ప్రతి రాయి కూడా ఒక సాలగ్రామం అని చెప్తారు మనకి. బద్రీనాథ్ వెళ్ళినప్పుడు నారాయణ పర్వతం అంతా ఉంటుంది. అదంతా నారాయణమయంగా వాళ్ళు భావం చేస్తారు. ప్రతి అడుగు కూడా నారాయణ పర్వతం మీద నారాయణమయంగానే వాళ్ళు భావం చేస్తారు. అట్లాంటి భావన అది సర్వాంతర్యామ భావన అది. సో అందువల్ల ఈ నెలలో అంటే ఈ రాశి సంబంధించినటువంటి సిగ్నిఫికెన్స్ ఏంటంటే, మిగతా 9 రాశులు అంటే 9 రాశులు అంటే మనం మేషం మొదలు పెట్టుకుని ధనుసు దాకా వచ్చి 9 రాశులు అవుతాయి కదా. అట్లా మనలో కూడా సాధన, ఈ రాశుల పేర్లు మనకు తెలిసినా తెలియకపోయినా ఆ సాధన అట్లా ఆ క్రమంలో మనకి జరుగుతూ ఉన్నప్పుడు 10వ రాశి దాకా వచ్చేటప్పటికి మకర రాశి అనేటటువంటిది వస్తుంది. అక్కడ హైయెస్ట్ ఇనిషియేషన్స్ అనేవి కూడా జరుగుతాయి. ఇనిషియేషన్ అంటే అర్థం ఏంటి తెలుసా, మనలో ఉండేటువంటి ప్రజ్ఞలు మేలుకోవటం. ఒకటో ప్రజ్ఞలో 7 లోకాలు మనం అనుకుంటాం కదా. మనం 7 లోకాలు అయితే ఫిజికల్ ప్లేన్ అని, యాస్ట్రల్ ప్లేన్ అని, మెంటల్ ప్లేన్ అని, బుద్ధిక్ ప్లేన్ అని, నిర్వాణికు, పరనిర్వాణికు, మహాపరినిర్వాణికు, ఇవన్నీ బుద్ధిజంలో కూడా వీటి గురించి చెప్తారు. మన ఇండియాలో మన భారతదేశంలో అయితే పంచకోశాలు, అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలు అని చెప్తారు. ఈ సప్తలోకాలు భాగవతం లెక్చర్లో మనం చెప్పుకున్నాం. ఈ సప్తలోకాలు ఒక్కొక్క లోకం అధిరోహించి వెళ్ళినప్పుడు
అదే మన మంత్రశాస్త్రం తంత్రశాస్త్రాలు అనేటైతే మూలాధారం దగ్గర నుంచి నెమ్మదిగా శక్తి అనేటటువంటిది, ప్రకృతి అనేటటువంటిది, అమ్మవారు అనేటటువంటిది క్రమక్రమంగా వాక్కు మెట్టు ఎక్కువ వచ్చినప్పుడు ఊర్ధ్వంగా ఈ సహస్రారం వరకు వచ్చేటప్పటికి ఆవిడ ఆ పురుషుడితో కానీ ఆ శివుడితో కానీ ఆవిడ ఐక్యం అవుతుంది సుమా అని చెప్తారు చూసారా. దాన్నే వాడు పర్వతాలకి లింకప్ చేసి చెప్పారనమాట. సో హైయెస్ట్ ఇనిషియేషన్స్ అంటే అర్థం ఏంటంటే ఆ ఇనిషియేషన్లో అతి ముఖ్యమైనటువంటి ఆ ప్రజ్ఞామయ కేంద్రాలు వాళ్ళు మేల్కొంటారు. అది ఇనిషియేషన్ అంటే అర్థం ఏంటంటే అంతకన్నా లోపల ఉండేటువంటి ప్రజ్ఞలోకి వాళ్ళు మేల్కొంటారు సుమా అని అర్థం అనమాట. అది మంత్రంలో జరిగేటువంటి అవకాశం ఉంటుంది. అట్లాంటి మంత్రంలో జీసస్ మహాశయుడు పుట్టారు. మనకి విజ్ఞాన సమాజానికి సంబంధించిన లిటరేచర్స్ కానీ ముఖ్యంగా మాస్టర్ కే గారి వివరణగా చూసినట్లయితే జీసస్ వేరు, క్రైస్ట్ వేరు. దానికి మాస్టర్ ఏం చెప్తారు? జీసస్ ద క్రైస్ట్ అని చెప్తారు. జీసస్ ద క్రైస్ట్ అని చెప్తారు. జీసస్ ఫోటోలన్నీ కూడా మనకి చాలా అందంగా ఉంటాయి, మనకి చాలా అందంగా కనిపిస్తాయి. కానీ మీరు రామకృష్ణ పరమహంస పుస్తకం చదువుకుంటున్నప్పుడు మీకు ఒక విషయం తెలుస్తుంది. ఏం తెలుస్తుంది అన్నట్లయితే జీసస్ నాకు కనిపించారు, కానీ ఆయన మనం చూసేటటువంటి చిత్రపటాలలాగా అంత అందంగా జీసస్ ఉండరు. ఆయన ముఖం అంతా కొంచెం ఇలా రౌండ్గా ఉంటుంది, చీక్స్ అని ఇలా ఉంటాయి. అంటే ఒక మంగోలియన్ డిస్క్రిప్షను మనుషులు ఎలా ఉంటారో అట్లా డిస్క్రిప్షను రామకృష్ణ గారు ఇవ్వటం జరిగింది. అంటే మరి పైన కనిపించేంత అందంగా జీసస్ ఉండరు అక్కడ. అంటే ఆయన రూపం అందంగా, భౌతిక రూపం అందంగా లేకపోయినా ఆయన అంత సౌందర్యం అందంగా ఉంటుంది, అది వేరే విషయం అది. కానీ ఫీచర్స్ మనకి పైన చిత్రకారులు ప్రింట్ చేసినటువంటి ఫీచర్స్ కనిపించు జీసస్ దగ్గర. నాకు ఆయన నేను దర్శించాను సుమా అని చెప్తారు. దానికి మాస్టర్ గారు ఎట్లాంటి ఎక్స్ప్లెనేషన్ ఇస్తారంటే జీసస్ కూడా ఒక మహానుభావుడు అని 1 2 3 4 ఇనిషియేషన్స్ తీసుకున్న తర్వాత ఐదవ ఇనిషియేషన్కి ఐదవ ఉపదేశం దాకా వెళ్ళేటప్పటికి ఆయనకి ఇవ్వబడ్డ టెస్టే క్రూసిఫిక్షను. ఆ క్రూసిఫిక్షన్కి ఆయన యాక్సెప్ట్ చేసిన తర్వాత తను సెలువుకి మీదకి వెళ్ళటం వల్ల ఈ మానవ జాతి ఉద్ధరించబడుతుంది. తన రక్త బిందువులు ఏ భూమి మీద అయితే పడతాయో దానివల్ల మానవ జాతి పవిత్రీకరణ చెందుతుంది, భూగోళం పవిత్రీకరణ చెందుతుంది అనేటటువంటి ఒకటి ఉన్నప్పుడు ఆయన ప్రిఫర్డ్ దట్ అని చెప్తారు. అంటే ఆయన ఎన్నో మెరికల్స్ చేశారు. ఆయనకి భవిష్యత్తు తెలుసు. కుష్టివాడికి కుష్టి తగ్గించారు, గుడ్డివాడి కళ్ళు తెప్పించారు. ఎన్ని మెరికల్స్ ఆయన చేశారు. ఆయన మెరికల్స్ చేసినటువంటి ఆయన కావాలనుకుంటే ఆయన క్రూసిఫిక్షన్లోంచి తప్పించుకోలేరు. ఆయనకి ఎంత శిష్యులు ఉన్నారు, ఎంతమంది శిష్యులు ఉన్నారు ఆయన తప్పించుకోదలుచుకుంటే ఎప్పుడైనా తప్పించుకోవచ్చు. అంత శక్తిమంతుడు ఆయన వెనక చాలా ఆయన పుట్టినప్పుడే దేవతలు అందరూ కూడా ఆయన కాపాడారని చెప్తారు. ఎలాగైతే శ్రీకృష్ణుడికి జీసస్కి పోలికలు చాలా ఎక్కువ ఉంటాయి. అంటే కృష్ణ అండ్ క్రైస్ట్ రెండు కూడా ఒకే పదంలోంచి పుట్టే, ఒకే మూలంలోంచి పుట్టే సుమా అని చెప్తారు. కృష్ణ క్రైస్ట్ ఒకే మూలంలోంచి పుట్టే సుమా అని చెప్తారు. అది చూడండి, కృష్ణుడు పుట్టినప్పుడు కంసుడు చంపుతాడని చెప్పి వసుదేవుడు ఆయన తీసుకెళ్ళి ఎక్కడో గోకులంలోకి తీసుకెళ్ళిపోయి యశోద పక్కన పడుకోబెట్టి వచ్చినప్పుడే కంసుడి నుంచి కాపాడడం గురించి, లేకపోతే కంసుడు చంపేస్తాడు శ్రీకృష్ణుడిని. సేమ్ మీకు బైబిల్లో కూడా న్యూ టెస్ట్మెంట్ చదువుకున్నట్లయితే జీసస్ హీరోడ్ అనే రాజు ఉంటాడు. వాడు ఎవరు పుట్టినప్పుడు కూడా పురిటి కందుల్ని ఆయన చంపించేస్తూ ఉంటాడు. ఎందుకంటే కంసుడికి ఏ భయం ఉందో హీరోడికి కూడా అదే భయం ఉంది. అందుకే మేరీకి జీసస్ పుట్టగానే కూడా ఇతన్ని తీసుకెళ్ళేసి వేరే చోట పెంచుతారు. ఆ సంగతి తెలుస్తుంది హీరోడికి. తెలిసి ఎవరైతే ఆ వారం 10 రోజులు ఎవరైతే పిల్లలు పుట్టారో వాళ్ళందరినీ మొత్తం పారేయమని చెప్తాడు. అందరినీ చంపేస్తారు చాలామంది పిల్లల్ని. సేమ్ కథ మీకు మహాభాగవతంలో శ్రీకృష్ణ జననంలో మీకు అనిపిస్తుంది. చూడండి కాలుస్తుంది. అట్లా ఇద్దరి మధ్య చాలా పోలికలు ఉంటాయి. అందుకు మనకి అంటే క్రిస్టియన్స్ ఒప్పుకోరా అనేది వేరే విషయం. కానీ మనకు దేవిజ్ఞాన సమాజం బ్యాక్గ్రౌండ్లో కానీ మాస్టర్ గారు చెప్పిన బ్యాక్గ్రౌండ్లో కానీ మనకు అర్థమైన విషయం ఏంటన్నట్లయితే జీసస్ ఆయన కూడా చాలా ఇబ్బందులు పడ్డారు, చాలా బాధలు పడ్డారు. ఆయన చాలా రెబెలియన్ అంటే అర్థమేంటి తెలుసా? ఇప్పుడు న్యూ టెస్ట్మెంట్ చదువుకుంటే మీకు తెలుస్తుంది. టెంపుల్స్లో పైన షాపులు పెట్టుకుని, ఎలాగైతే తిరుపతిలోనో లేదా అన్నవరంలోనో సింహాచలంలోనో
ముఖ్యంగా తిరుపతి లాంటి పెద్ద క్షేత్రాల్లో లేదా దుర్గ కూడా మనం చూస్తుంటాం కదా, టెంపుల్కి ముందు షాపులు ఉంటాయి. ఊర్లో 10 రూపాయలు దొరికే టెంకాయ కొబ్బరికాయ అక్కడ 20 రూపాయలు 10 రూపాయలు ఉంటుంది. అమ్మవారికి చీరలు పెట్టుకుందాం అనే భక్తితో వెళ్తే ఊర్లో ఒక 100 రూపాయలకు 150 రూపాయలు దొరికే చీర అక్కడ 500 రూపాయలు అమ్ముతారు వాళ్ళు. అంటే మన తాలూకు భక్తిని వాళ్ళు క్యాష్ చేసుకుంటారు. వాళ్ళకేం పాపభీతి ఏమి ఉండదు, వాళ్ళు వ్యాపారం చేసుకునేవాళ్ళు వాళ్ళు. మనం భక్తిగా వెళ్తాం కాబట్టి పట్టించుకో. మనం ఊర్లో ఒక 2 రూపాయలు ఉండే అరటిపండు అక్కడికి వెళ్తే 4 రూపాయలు ఉంటుంది. అన్నీ డబుల్ త్రిబుల్ ప్రైసెస్ ఉంటాయి, క్వాలిటీ లేకుండా. వ్యాపారం కాకపోతే ఏంటది అంటే భగవంతుడి పేరుని భక్తులను మోసం చేయడమే కదా. ఇది మీకు న్యూ టెస్ట్మెంట్లో కనిపిస్తుంది మీకు ఇది ఈ సంఘటన. ఆ చర్చ్ పేరు నేను మర్చిపోయాను, ఇప్పుడు చాలా చిన్నప్పుడు చదువుకున్నాను. ఓల్డ్ టెస్ట్మెంట్ అండ్ న్యూ టెస్ట్మెంట్ 22nd 23rd ఇయర్లో చదువుకున్నాను నేను. జీసస్ కోపం వస్తుంది. వీళ్ళు భగవంతుని చూడడం కోసం గుడికి వస్తే ఆ గుడికి వచ్చే భక్తుల్ని వీళ్ళు వ్యాపారం చేసి మోసం చేస్తారని చెప్పి మీకు ఆ వ్యాపారం పేరు నేను చెప్పలేను. ఇప్పుడు చాలా చిన్నప్పుడు చదువుకున్నాను. దానికి ముళ్ళు ఉంటాయన్నమాట, బాల్లాగా ఉండి దానికి ముళ్ళు ఉంటాయన్నమాట. అది పట్టుకుని ఆయన శుభ్రంగా ఆ షాపులన్నీ కాళ్ళతో తన్నేసేసి శుభ్రంగా చితగొడేస్తాడు అందరినీ. ఆ షాపులు వదిలిపెట్టి వాళ్ళు పారిపోయేలాగా చితగొడతాడు. అరే వీరు భగవంతుడి పేరు చెప్పి వ్యాపారాలు చేసి ప్రజలను మోసం చేస్తారా అని మొత్తం చితగొట్టి అందరినీ అక్కడిని తరివేస్తాడు. అప్పటి నుంచి ఆయన ప్రాబ్లమ్స్ మొదలవుతాయి. వీళ్ళందరూ వెళ్ళి అక్కడ రాజుకి చెప్పుకోవడం, తర్వాత రాజు దగ్గర ఉండేటట్టు అప్పటికే ఈయన దేవదూతగా అందరూ గుర్తించటం. జాన్ ది బ్యాప్టిస్ట్ ఉంటారు, ఆయన ఈయనకి ఇనిషియేషను ఏమంటాం మనం బ్యాప్టైజ్ చేస్తాడు. బ్యాప్టైజ్ అనే పదం వాడే అప్పుడు ఉందో లేదో తెలియదు మనకు ఆ పదం, తర్వాత వీళ్ళు పెట్టుంటారు. మొత్తం మీద ఆయనకి నీళ్ళు సంప్రోక్షణ చేసి ఆయన్ని బ్యాప్టైజ్ చేస్తాడు. అంటే అప్పుడు యాక్చువల్గా తర్వాత బైబిల్లో వాడుండొచ్చేమో బాప్టైజ్ అనే పదం. అప్పట్లో ఆ పదం ఉందో లేదు, హీబ్రూ కదా, బైబిల్ హీబ్రూలో రాసి ఉంటుంది. బైబిల్ ఇంగ్లీష్లోది కాదు కదా, హీబ్రూ లాంగ్వేజ్లో ఉంటుంది బైబిల్. దాన్ని ఇంగ్లీష్లో మార్చారు, తర్వాత తెలుగులోకి మార్చారు. సో ఇప్పుడు లాంగ్వేజ్లో బాప్టైజ్ చేశాడు అనుకోండి మనం. ఆ నీళ్లు చేసి ఆయన బాప్టైజ్ చేస్తారు. చేసిన తర్వాత ఆయన దేవదూతగా జాన్ అనేటటువంటి ఆయన గుర్తిస్తాడు జీసస్ని. వచ్చి ఇక్కడి నుంచి నేను నా వర్క్ అంతా నీకు అప్పగిచ్చేస్తున్నాను, నేను ఇంతవరకు నేను ఈ గురించి వెయిట్ చేస్తున్నాను, నేను ఇక్కడి నుంచి నువ్వు దేవదూతగా ఆయన తాలూకు కుమారుడిగా సన్ ఆఫ్ ది గాడ్ అంటాం, ఆయన తాలూకు కుమారుడిగా నువ్వు చేయాల్సిన కార్యక్రమం అంతా మొత్తం ఉంది, నేను రాబోతున్నాను, నీ గురించే నేను చేస్తున్నాను సుమా అని చెప్పి నీ హ్యాండ్ ఓవర్ చేసి ఆయన విత్డ్రా అవుతారు. అప్పుడు సైతాన్ అంటారు తెలుగులో, సైటాన్ అంటాం మన ఇంగ్లీష్లో, సైతాన్ తెలుగులో అంటాం. ఆయన జీసస్ కనిపించి ఎక్కడ భగవంతుడు, ఆయన సామ్రాజ్యం ఎక్కడ ఉంది, అది నీకు ఎప్పుడు దొరుకుతుంది, అంతా కావద్దు, నువ్వు భగవంతుడు నమస్కారం చేయడం మానేసేసి నాకు నమస్కారం పెట్టు, నీకు ఏం కావాలో మొత్తం అంత ఇస్తాను, నీకు డబ్బులు కావాలా, ఐశ్వర్యం కావాలా, రాజ్యం కావాలా, సంపదలు కావాలా, అధికారం కావాలా, పదవులు కావాలా, ఏం కావాలో చెప్పు నాకు ఇస్తాను, ఏం చేయాలి అన్నట్లయితే నాకు నువ్వు నమస్కారం పెట్టు, నన్ను భగవంతుడిగా ఒప్పుకో. సైతాన్ అంటే అది. అంటే మనం చెప్పుకోవాలంటే అర్థమేంటి తెలుసా, ఫాల్స్ అయామ్ అంటాం కదా మనం, అంటే మన మనస్సు అనమాట. రియల్ అయామ్ అనేది లోపల ఉంటుంది, నేను అనేటువంటి రియల్ అయామ్ లోపల ఉంటుంది. ఇది ఫాల్స్ అయామ్ అంటే మన మనస్సు, నేను అనే భావన. అది జీసస్ కలిగించడం కోసం ఆయన చాలా ప్రయత్నం చేస్తాడు. ఆయన కాబట్టి తట్టుకున్నాడు. మనం ఎప్పుడు దాంట్లోనే బతుకుతూ ఉంటాం, ఎప్పుడు ఆ మాయలోనే మనం ఉంటాం, ఇప్పుడు సైతాన్ సామ్రాజ్యంలోనే. ఎందుకంటే అన్నీ మనకు కావాలి, ప్రపంచం నుంచి అన్నీ మనకు కావాలి. మనం ఇచ్చేది తక్కువ, మనం పుచ్చుకునేది ఎక్కువ. ప్రకృతిలో నుంచి కూడా మనం పుచ్చుకునేది ఎక్కువ, ప్రకృతి తిరిగి ఇచ్చేది తక్కువ. తిరిగి ఇవ్వకపోతే పోయాం, కానీ ప్రకృతిని నాశనం చేసే పనులు మనం చేస్తూ ఉంటాం. ప్రకృతి మనకు మంచి చేస్తుంది, ప్రకృతి నాశనం అయ్యేలాగా రిటర్న్స్ మనం ఇస్తూ ఉంటాం. అంతకన్నా దుష్కరం ఇంకేముండదు. అందుకే మానవ జాతి ఇన్ని రకాల బాధలు పడుతూ ఉంటుంది. మిగతా జంతువులు అవి అలాంటి పనులు చేయవు, మానవ జాతి అలాంటి ప్రవర్తన చూపిస్తూ ఉంటుంది. సో ఆయన ఇనిషియేషన్ తీసుకోగానే సైతాన్ ఆయన దగ్గరికి వచ్చేటప్పటికి, అటు ఇటు అనుకోండి, వచ్చేటప్పటికి ఆయన సైతాన్ని పోమంటాడు, నా దగ్గర రావద్దు, వెళ్ళిపోమంటాడు. సైతాన్ చాలా టెంప్ట్ చేస్తాడు, ఇది కావాలా, అది కావాలా, అది కావాలా, ఇది కావాలా. కండిషన్ ఏంటి, నన్ను భగవంతుడిగా ఒప్పుకో. అంటే మనస్సుని భగవంతుడిగా ఒప్పుకోమంటున్నాడు. మనసు ఆ లోపన్నవాడు చెప్పిన పని చేయాలి, మనసు చెప్పిన పని లోపన్నవాడు చేయడు కదా. అట్లాగా 40 రోజులు ఫాస్టింగ్ చేసి, ఈ మండల దీక్ష ఎక్కడ వచ్చింది న్యూ టెస్ట్మెంట్లో? ఈ 40 days లెక్క ఏంటి?
5 days ఆయన ఫాస్ట్ చేసి తన తండ్రి తాలూకు సామ్రాజ్యంలోకి వెళ్ళడానికి కావాల్సినటువంటి ఒక మార్గాన్ని ఆయన తన సాధనతో అతి కఠినమైనటువంటి దీక్షతో టెంప్టేషన్స్కి తట్టుకుని ఎక్కడ దాని టెంప్టేషన్స్ క్యారీ అయిపోకుండా దేనికి లొంగకుండా అంటే పంచేంద్రియాలకు కానీ మనసుకు కానీ దేనికి కూడా లొంగకుండా అంత కఠినమైనటువంటి శిక్షతో కఠినమైనటువంటి సాధనతో జీసస్ ఆ స్థితిని చేరుకున్న తర్వాత సో ఇంకా చాలా ఉంటాయి. జీసస్ ఇండియా వచ్చాడని, తర్వాత ఈజిప్ట్ నుంచి ఇండియా బయలుదేరి వచ్చారని, ఆయన తక్షణ నలంద విద్యాలయాల్లో చదువుకున్నారని, ఇక్కడ ఆయన పేరు కూడా ఏదో పేరు ఉంటుందని, తర్వాత ఆయన చాలా రెబల్ అంటే ఆయనకి అప్పట్లో ఆయన బాగా రెవల్యూషనరీ టీచింగ్స్లో కానీ ఆయన తాలూకు బిహేవియర్లో కానీ చెప్పాం కదా సాటన్ నుంచి ఆయన తట్టుకుని నిలబడారంటే ఎంత ఉంటుంది. అప్పటికే భారతదేశంలో భక్తి పేరున పూజల పేరున అంటే ఇప్పుడు మనం చూస్తున్నది అప్పటికే ఆయన కాలంలో ఉందని, వారణాసిలో కూడా కొంతకాలం ఆయన ఉన్నారని, హిమాలయాల్లో ఆయన తపస్సు చేసుకున్నారని, ఆయనకి మూలికా వైద్యాలు కానీ న్యాచురోపతితో కానీ కొంత అట్లాంటి ఒక ప్రాచీన భారతీయమైన విధానాలతో ఆయన పరిచయం ఉందని, తర్వాత ఆయన ఈజిప్ట్కి అది వెళ్ళినప్పుడు తర్వాత ఆయన బృందాలు వేసుకుని ఆయన తాలూకు కార్యక్రమాలు సాగించారని మనకు చెప్తారు. ఇదంతా ఒక చరిత్ర అనమాట. అంటే శ్రీకృష్ణుడి కథ ఎలాగైతే మనకు ఉంటుందో ఆయన కథ ప్యారలల్గా నడుస్తూ ఉంటుంది. శ్రీకృష్ణుడు డైమెన్షన్ వేరు, ఈ డైమెన్షన్ వేరు, అంతే తేడా. చాలా చోట్ల ప్యారలల్గా వాళ్ళ కథలు నడుస్తూ ఉంటాయి. తర్వాత జీసస్కి రాజులతో పడక వాళ్ళు ఈయన కలిసిపోమని అడుగుతారు. వాళ్ళ రాజుగారు నా మంత్రులందరూ అడుగుతారు, మాతో కలిసిపోమని అడుగుతారు. ఆ ప్రజలందరూతో సామాన్య ప్రజలందరితో నువ్వు ఎందుకు వాళ్ళతో కలిసి ఉంటావు, మాతో కలిసి ఉండొచ్చు కదా అని అడుగుతారు. ఆయన వాళ్ళు సామాన్యులు కదా, వాళ్ళతో కలిసి ఉంటే బాగుంటుంది, మీతో నేను కలిసి ఉంటే మీకు ఉపయోగం లేదు, నేను వాళ్ళతో కలిసి ఉంటే వాళ్ళకి ఉపయోగపడతాను, నేను మీరు పెద్దవాళ్ళు మీతో కలిస్తే నేను మీకు ఎలా ఉపయోగపడతానని చెప్పి ఆయన చాలా పొలైట్గా రిఫ్యూజ్ చేస్తారు. దాంతోనే ఆయన క్రూసిఫై చేయాల్సి వస్తుంది. ఆ క్రూసిఫై చేయడానికి ఆ జీసస్ని గుర్తుపడడానికి అది 12 మంది శిష్యులు ఉంటారు. ఆ 12 మంది శిష్యుల్లోని జూడాస్ అనేటటువంటి వాడు ఒకడు ఉంటాడు, 8వ శిష్యుడు వాడు. ఆ లాస్ట్ సప్పర్ కథ అంతా మీరు చూసినట్లయితే ఆయనే చెప్తాడు జీసస్, మీలో ఒకడు నన్ను పట్టిస్తాడు ఇవ్వాల్సిన అని చెప్తాడు. అది తెలిసినవాడు తప్పించుకోవచ్చు కదా, శుభ్రంగా అందరికీ భోజనం పెట్టి అందరి పాదాలు కడుగుతాడు ఆయన. అంటే వాళ్ళ పాపాలు కడిగినట్టు అర్థం. అది సింబాలిక్గా వాళ్ళ పాపాలు కడిగినట్టు అర్థం. తను నమ్ముకుని ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా తన మార్గాన్ని, తన ప్రేమని, తన టీచింగ్స్ని ముందుకు తీసుకురావాల్సిన వాడు కాబట్టి వాళ్ళ పాపాలన్నీ ఆయన కడిగారన్నమాట. చెప్తారు ఆయన జీసస్ ఏం చెప్తారంటే, మీలో ఒకడే నన్ను ఇవాళ పట్టిస్తాడు సుమా అని చెప్తారు. అంటే అంత తెలిసినటువంటి ఆయన తప్పించుకోవచ్చు కదా, తప్పించుకోలేదు. అది జీసస్ గొప్పతనం. మానవ జాతి చరిత్రలోనే అదొక స్పెషల్ ఫినామినన్ అది. అసలు ఆయన అవతారమూర్తి అంటే నిజంగా అవతారమూర్తి. ఆయన క్రిస్టియన్. జీసస్ క్రిస్టియన్ కాదండి, జీసస్ తర్వాత క్రిస్టియానిటీ వచ్చింది. క్రైస్ట్లోంచి క్రిస్టియానిటీ పుట్టింది. ఆయన టైంలో క్రిస్టియానిటీ ఏం లేదు. పీటర్ వాళ్ళు ఎవరైతే ఆయన దగ్గర ఉన్నారో వాళ్ళందరూ కూడా కలిసి వాళ్ళు ఈయన పేరున, క్రైస్ట్ పేరున క్రిస్టియానిటీ డెవలప్ చేశారు. మీరు నమ్మలేనటువంటి ఒక విషయాన్ని చెప్తాను నేను మీకు, నిజంగా మీరు ఆశ్చర్యపోతారు. నేను భూటాన్ వెళ్ళినప్పుడు భూటాన్లో అమెరికాలో ప్రింట్ అయినటువంటి ఒక పెద్ద బుక్ చదివాను నేను. ఈ న్యూ టెస్ట్మెంట్ లాంటిది బుక్ అనమాట, చదివాను నేను. చాలా ఆశ్చర్యపోతారు మీరు. ఆ బుక్ ఎక్కువ ప్రచారంలోకి రాలేదు. ఆ బుక్ పేరు కూడా నేను మర్చిపోయాను. ఆ బుక్లో ఎవరైతే మాథ్యూస్, మార్క్స్, పీటరు లాంటి కొంతమంది ఉంటారు కదా, ఆయన శిష్యులు అందరూ ఉంటారు చూస్తారా, వాళ్ళు కాకుండా వీళ్ళకన్నా చాలా పై స్థాయిలో ఉండేటటువంటి వాళ్ళు, వీళ్ళకన్నా చాలా జ్ఞానం ఉండేటటువంటి వాళ్ళు రాసిన వాళ్ళ టీచింగ్స్ ఉన్నాయి ఆ పుస్తకంలో. నమ్మరు మీరు, నిజంగా మీరు నమ్మలేకపోవచ్చు కూడా నేను చెప్పిన తర్వాత. ఆ టీచింగ్స్ చదువుతుంటుంటే పెద్ద బుక్, అది 600 పేజీల బుక్. నేను ఒక 100-150 పేజీలు మాత్రం చదవగలిగాను. 1 వీకే ఉన్నాను భూటాన్లో. నేను ఒక 100 పేజీల కంటే ఎక్కువ చదవలేకపోయాను. ఆ పుస్తకం నేను వాళ్ళ దగ్గర నేను అడగలేకపోయాను నాకు ఇచ్చేయమని. ఆ బుక్లో ఎంత ఆశ్చర్యం అంటే,
ఈ బ్యాచ్ అంటే ఈ మాథ్యూస్ లేకపోతే ఈ పీటరు ఈ బ్యాచ్ కాకుండా వాళ్ళు వేరు, వాళ్ళు వీళ్ళ వాళ్ళే. కానీ ఎందుకో బైబిల్లో వీళ్ళ టీచింగ్స్ని పక్కన పెట్టేశారు, వీళ్ళ టీచింగ్స్ మాత్రం తీసుకున్నారు. ఎంత బాగుంటుందంటే ఉపనిషత్తుల్లో, భగవద్గీతలో, ఉపనిషత్తుల్లో, ఇండియన్ స్క్రిప్చర్స్లో ఏం చెప్తారో ఎగ్జాక్ట్గా అదే ఉంటుందండి అందులో. అసలు మీకు ఆశ్చర్యపోతుంది, వీళ్ళందరూ చేసే శిష్యులా, అయితే భారతదేశంలో గురుకులాల్లో పుట్టి పెరిగినటువంటి రాశారా అని చెప్పి మనం ఆశ్చర్యపోతాం ఆ పుస్తకం చదివినట్లయితే. ఇవన్నీ వాళ్ళు తీసేశారు. వాళ్ళకి అనుగుణంగా ఉన్నటువంటివి, మంచిగా ఉన్నటువంటివి మాత్రం వాళ్ళు కలెక్ట్ చేసి న్యూ టెస్ట్మెంట్లో వాళ్ళు ఇంక్లూడ్ చేసుకున్నారు. నేను చదివిన విషయం నేను మీకు చెప్తున్నాను, ఇది ఇక్కడ విన్న విషయం నేను చెప్పట్లేదు మీకు. ఇట్లాంటివి చాలా ఉన్నాయి. ఇంకా మీరు ఆశ్చర్యపోయే విషయం చెప్తా. ఈ ధ్యాన ప్రక్రియలను మనం అంటామే మెడిటేషన్స్ అంటాం చూసారా, క్రిస్టియన్స్లో వాటిలో, చర్చెస్లో వాటిలో మీకు మనం ఎలాగైతే మనం సత్సాయి వాళ్ళ దాంట్లో భజన్స్ ఎలాగైతే చెప్పుకుంటాం, వాళ్ళకు కూడా కొన్ని పాటలు ఉంటాయి, కొన్ని సామ్స్ అంటారు. వాళ్ళు అవన్నీ ప్రార్థన చేస్తూ ఉంటారు. దాంట్లో మీ నెంబరు ఒరిజినల్గా వాళ్ళకు కూడా కొన్ని ధ్యాన ప్రక్రియలు ఉన్నాయి. చాలామంది తెలియదు అసలు ఆ విషయం. చాలా లోతుకెళ్ళి స్టడీ చేసిన ఒక చర్చ్ ఫాదరు, చాలా లోతుకెళ్ళి స్టడీ చేసినటువంటి ఆయన వాటిని బయటపెట్టి, ఆయన మనం చెప్పుకుంటున్నట్టుగానే ఈ క్రిస్టియానిటీ ఇది పుట్టకడానికి ముందు ఒరిజినల్గా యాక్చువల్గా జీసస్ టైంలో, మోసెస్ టైంలో వాటిలో ఇన్ని సాంప్రదాయాలు మనకున్నాయి, ఇన్ని ధ్యాన ప్రక్రియలు మనకున్నాయి. అదే ప్రపంచంలో చాలా జాతుల్లో, చాలా చరిత్రలో అవన్నీ కూడా కనిపిస్తున్నాయి. ఒకప్పుడు వీళ్ళందరూ కూడా ఒకటిగానే ఉన్నారు సుమా లాంటి ఒక బ్రాడ్ అవుట్లుక్తో, అంటే మేడం బ్లావర్స్కి ఎట్లాంటి ఒక అవుట్లుక్ అనేది సీక్రెట్ డాక్టర్లో తీసుకొచ్చిందో, మాస్ గారు వాళ్ళు ఎట్లాంటి ఒక అవుట్లుక్ తీసుకురావడం కోసం ప్రయత్నం చేశారో, అంటే ఇన్ని లేవు ఉన్నది ఒక్కటే, ఆ ఒక్కటే ఇన్నిగా వ్యాపించింది సుమా అని చెప్పడానికి ప్రయత్నం చేశారో, ఆయన ఆ ప్రయత్నం చేశారు. ఆయన పేరు కూడా నేను మీకు చెప్పలేను, నేను పేర్లు మర్చిపోతూ ఉంటాను. లిటరల్గా ఆయన్ని చర్చ్ నుంచి బయటికి పంపించేశారు, ఇలాంటి టీచింగ్స్ ఇవ్వద్దని. ఆయన చేసిన పొరపాటు ఏంటంటే, రూపాలు వేరైనా, సంప్రదాయాలు వేరైనా, మతాలు వేరైనా, విషయం ఒకటే అని చెప్పాడు ఆయన. అలా చెప్పడానికి వీలేదన్నారు. ఆయన కలవడం కోసం నేను చాలా ప్రయత్నం చేశాను. ఆ టైంకి ఆయన స్విట్జర్లాండ్లో లేరు, నేను స్విట్జర్లాండ్ వెళ్ళిన టైంకి స్విట్జర్లాండ్ లేరు, ఆయన వేరే కంట్రీలో ఉంటున్నారు. అప్పటికే ఆయన కొంచెం వయసు వచ్చింది. ఎప్పుడైనా ఆయనతో కలిసి మాట్లాడాలనేటువంటిది నా చిరకాల కోరిక. కానీ స్విట్జర్లాండ్లోనే నా ఫ్రెండ్ స్కాట్లాండ్కి మారిపోయాడు ఆయన, కాబట్టి ఆ కాంటాక్ట్ నాకు లేకుండా పోయింది. ఓకే, అది ఎందుకు చెప్తున్నాను మీకంటే, జీసస్కి నా క్రిస్టియన్ అనేది ఏంటి అనేది పక్కన పెడితే, ఆయన లైఫ్ కానీ ఆయన టీచింగ్స్ కానీ అంత గొప్పగా ఉంటాయి. శరీరం ఎంత బాధపడుతుంది క్రూసిఫై చేస్తే, దాన్ని యాక్సెప్ట్ చేశారు అంటే ఆయన, అది త్యాగం కన్నా కూడా మానవజాతి పట్ల తనకున్న ప్రేమ అని అనుకోవాలి. అందుకే ఎప్పుడు నేను ద లైట్ ఆఫ్ లవ్ జీసస్, లైట్ ఆఫ్ విజ్డమ్ గౌతమ్ బుద్ధ, లైట్ ఆఫ్ యోగా మాస్టర్ సివి అని ఎప్పుడు నేను చెప్తూ ఉంటాను. ఇప్పుడు నేను అలా వాళ్ళు పెట్టుకున్నాను. లైట్ ఆఫ్ యోగానికి వెలుగు అంటే మాస్టర్ సివి, జ్ఞానానికి వెలుగు అంటే గౌతమ్ బుద్ధుడు, ప్రేమకి వెలుగు, ప్రేమకి రూపం అంటే జీసస్. అంటే మిగతా వాళ్ళు కాదా అని కాదు, వాళ్ళ మూర్తిపించినటువంటి రూపాలు అవన్నీ కూడా. అట్లాంటి జీసస్ పుట్టినరోజు నాడు ఇవాళ మనం క్రిస్మస్ నాడు మనం మాట్లాడుకుంటున్నాం. ఆయనలో ఉండే ప్రేమ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. 3 రోజులు పోయిన తర్వాత మళ్ళీ ఆయన తిరిగి రావడం అనేది కూడా అదొక సింబాలిజం, అది కూడా సింబాలిక్కే. దాని కూడా స్టోరీస్ పక్కన పెట్టండి. అంటే మృత్యువులో నుంచి మళ్ళా ఆయన బయటకు వచ్చి అందరికీ కనిపిస్తారు ఆయన. అది చాలా భారతదేశంలో మనం సిద్ధి బాబా జీవితంలో మనం చూసాము. చాలామంది భారతదేశంలో యోగుల జీవితాల్లో, మహాత్ముల బయోగ్రఫీస్లో శరీరం వదిలిపెట్టిన తర్వాత మళ్ళీ వెనక్కి తిరిగి రావడం అనేది మనం చూసాం. బ్లావర్స్కి జీవితంలో మనం చూసాం. బ్లావర్స్కి లైఫ్లో కనిపిస్తుంది మనకి. ఎంతోమంది యోగుల జీవితంలో కనిపిస్తుంది. అదే జీసస్ లైఫ్లో కూడా కనిపించింది. అందరికీ ఆయన కనిపిస్తారు. తర్వాత బైబిల్ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, తర్వాత ఇండియా వచ్చారని,
చాలా సంవత్సరాలు 80, 80, 90 ఇయర్స్ వరకు హిమాలయాల్లో ఆయన తపస్సు చేసుకున్నారని, తర్వాత కాశ్మీరంలో ఎక్కడో ఆయన సమాధి చెందారని చెప్తారు. ఓకే, ఇది యాక్సెప్ట్ చేయొచ్చు, చేయకపోవచ్చు, అది పక్కన పెట్టేసేయండి. కానీ చాలా గొప్ప బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి జీసస్ అది. ఈ 3 రోజులు అయిపోయిన జీసస్ మళ్ళీ తిరిగి ఆయన పునరుజ్జీవ రిసరెక్షన్ అంటాం కదా మనం. అక్కడ అంతవరకు జీసస్, అక్కడ ఆయనలోకి ఒక వెలుగు ప్రవేశించిందని, ఆ తర్వాత జీవితాంతా కూడా జీసస్ ద్వారా జీసస్తో నుంచి ఆ వెలుగు, క్రైస్ట్ అనేటటువంటి వెలుగు ఆయనలో దిగొచ్చిందని, ఆ వెలుగు పేరే క్రైస్ట్ అని, అందుకే జీసస్ ద క్రైస్ట్ అంటారని. ఇవాళ మనం చూసేటటువంటి అందమైనటువంటి జీసస్ అంతా కూడా రిసరెక్షన్ అయిన తర్వాత ఉండే జీసస్ తాలూకు ఫేస్ ఆ రకంగా మారి అంత సౌకుమార్యంగా, అంత సుందరంగా కనిపిస్తుందని చెప్పి మనకి పెద్దలు మనం పెద్దలను ఎవరైతే అనుకుంటున్నామో దివ్యజ్ఞానంలో కానీ మాస్టర్ గారు లాంటి వాళ్ళు కానీ వాళ్ళు చెప్పినటువంటిది అది. జీసస్ పుట్టినరోజు కూడా మనం చెప్పుకుంటున్నాం. అది ఆయనలో ప్రేమ. నేను ఒక పుస్తకం చదివాను, ది హయ్యర్ పవర్స్ ఆఫ్ మైండ్ అని. నాకు గుర్తు ఆ పుస్తకం, టైటిల్ లేదు దానికి, హయ్యర్ పవర్స్ ఆఫ్ మైండ్ అని ఎక్కడో చదివాడు గుర్తు. ఆ పుస్తకం మధ్యలో ఎక్కడో మన మాస్టర్ గారి లైబ్రరీలో ఆయన పుస్తకాల్లో ఉంటుంది. అది ఇంగ్లీష్లో. మొట్టమొదటి మాస్టర్ గారు, నేను ఆయనకి 1970లో మాస్టర్ గారికి నా పరిచయం అయినప్పుడు ఫస్ట్ ఆ లైబ్రరీలోంచి ఆ బుక్ తీసి, ఒరే బుక్ పట్టుకుంటే చిరిగిపోయేలా ఉంచమా, జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తామా అని చెప్పి నా చదవడానికి ఆ పుస్తకం ఇచ్చారు. ఆ పై టైటిల్ కూడా లేదు దానికి, అట్ట కూడా చిరిగిపోయింది. ఆ పుస్తకం చదవటం అనేటటువంటిది నాకు ఒక ఇనిషియేషన్ లాగా అనుకుంటాను నేను ఎప్పుడు కూడా. ఆ పుస్తకం చదివిన తర్వాత నాలో ఉండేటటువంటి అండర్స్టాండింగ్ ఫ్యాకల్టీస్ అంటాం కదా మనం, అండర్స్టాండింగ్ ఫ్యాకల్టీస్ అన్నీ కూడా ఓపెన్ అయినాయి. అంటే పెద్ద పెద్ద పుస్తకాలు చదువుకునేటప్పుడు ఎట్లాంటి ఒక బ్యాక్గ్రౌండ్లో ఆ పుస్తకం చదువుకోవాలో ఆ బ్యాక్గ్రౌండ్కి నాంది మాస్టర్ గారు ఆ పుస్తకంతో వేశారు. ఆ పుస్తకంలో ఒక విషయం డిస్కస్ చేస్తాడు ఆధర్ పేరు తెలియదు నాకు, ఎందుకంటే ఫ్రంట్ టైటిల్ పోయింది. ఆయన ఏం డిస్కస్ చేస్తారన్నట్లయితే, ఎంతోమంది హీలర్స్ ఉన్నారు, గొప్ప హీలర్స్ ఉన్నారు, అందులో అందరిలోకి చాలా పెద్ద హీలర్ జీసస్. ఎందుకంటే కుష్ఠవ్యాధి అనేటటువంటిది ఎలా వస్తుంది, కుష్ఠవ్యాధి ఎలా వస్తుంది, మానసిక కక్షలో నుంచి ప్రాణమయ శరీరంలోకి వచ్చి, ప్రాణమయ శరీరంలో నుంచి పూర్తి భౌతికంలోకి వచ్చి ధాతువులన్నీ కూడా కుళ్ళిపోయే టైంకి లాస్ట్ స్టేజ్లో కుష్ఠవ్యాధి అనేది వస్తుంది, లెపర్సీ అనేది వస్తుంది. ఇప్పుడు గవర్నమెంట్ చాలా తగ్గించే ఆ వ్యాధిని, చాలా తగ్గించినాయి, ఇప్పుడు రావట్లేదు ఎక్కువ. చాలా మంచి మంచి మెడిసిన్స్ అవి వచ్చినాయి, మల్టిపుల్ డ్రగ్ థెరపీ అని గట్రా చాలా వచ్చినాయి. కానీ లాస్ట్ స్టేజ్లోకి వచ్చిన తర్వాత రివర్స్ అవుతుంది ఆ డిసీజ్, చాలా కష్టం. అట్లాంటి దాన్ని కూడా ఆయన అట్లాంటి కుష్ఠరోగిని ముట్టుకుని, అయినా కుష్ఠరోగిని దూరం నుంచి చూస్తేనే మనకి కోళ్ళు జాజరించే సమయంలో ఆ కుష్ఠరోగిని ఆయన పట్టుకుని ఆయనకి హీల్ చేస్తే కుష్ఠరోగం అంతా పోయింది. కళ్ళు కనిపించినటువంటి గుడ్డివాడికి చేయి పెట్టగానే ఆయనకి దృష్టి వచ్చింది. చిన్న విషయం కాదు అది. జ్వరం తగ్గింది, తలనొప్పి తగ్గింది, హీలింగ్ చేస్తే కాళ్ళనొప్పి తగ్గింది, మనసు ప్రశాంతంగా ఉంది, నిద్ర పట్టింది, ఏది చెప్పుకుంటాం మనం. అవి పెద్ద విషయాలు కాదు అవి. ఇవి చాలా పెద్ద విషయాలు. గుడివాడి కళ్ళు రప్పించడం చిన్న విషయం కాదు, కుష్ఠ రప్పించడం చిన్న విషయం కాదు. అసలు వాడిని దగ్గరికి తీసుకుని, వాడిని దగ్గరికి పెట్టుకుని, వాడిని ముట్టుకోవడం అనేది ఎంతకన్నా గొప్ప విషయం. అది దానికి ఎంతో ప్రేమ కావాలి, చాలా ప్రేమ కావాలి. అంత ప్రేమ స్వరూపం జీసస్. ఆ బుక్లో ఆ డిస్కషన్ జరుగుతుంది. డిస్కషన్ ఏంటి తెలుసా, ఎట్లాగా ఇంత హీలింగ్ మ్యాగ్నటిజం ఎక్కడి నుంచి వచ్చింది దీనికి, ఎట్లాంటి టెక్నిక్స్ ఆయన ఫాలో అయ్యారు, ఎట్లాంటి హీలింగ్ మెథడ్స్ ఆయన ఫాలో అయ్యారు అని ఒక డిస్కషను జరుగుతుంది ఆ బుక్లో. ఆధర్ ఎంత గొప్పవాడంటే, ఆయన ఫాలో అయిన ఒకే ఒక టెక్నిక్ ఉంది ఇంత గొప్ప హీలింగ్స్ చేయడానికి. ఆ టెక్నిక్ ఏంటంటే, ఇట్ ఈజ్ జస్ట్ లవ్, అంతే, ఫినిష్. వైట్ లైట్ని ఇన్వోక్ చేయండి, ఇంకో లైట్ని ఇన్వోక్ చేయండి, మీ భ్రూమధ్యంలో నుంచి హీలింగ్ మ్యాగ్నటిజం అక్కడ పంపించండి, లేకపోతే వాళ్ళ ఆరా అంతా ఏదో రిలీజ్ చేయండి. చాలా టెక్నిక్స్ చాలా ఉంటాయి కదా, చాలా టెక్నిక్స్ చాలా హీలింగ్ సిస్టమ్స్లో ఉంటాయి. ఏమీ లేవు. ఎవరైనా ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన మనసులో ఆ జీవిని చూడగానే, ఆ మనిషిని చూడగానే, అరే వీడు బాధపడుతున్నాడు అనేటటువంటి బాధ అనేది లోపల ఆయన కలుగుతుంది. వీడికి స్వస్థత చేకూరాలనేటువంటి భావన కలుగుతుంది, వాడికి బాగుంటుంది. ఈ భావన ఇంటలెక్చువల్ కాదు,
ఈ భావన బాధ్యతలోంచి పుట్టింది కాదు. ఈ భావన ఒక ప్రోగ్రాంలో నుంచి పుట్టింది కాదు. ఈ భావన హీలింగ్లో నుంచి పుట్టింది కాదు. ఈ భావన ప్రేమలో నుంచి పుట్టినటువంటిది. టెక్నిక్స్ ఏం లేవు ఇక్కడ. జీసస్ జీవితానికి ఈ పరాకాష్ట అది, జీసస్ లైఫ్లో. ఇట్లాగా మనం చెప్పుకుంటూ వెళ్ళిపోతే జీసస్ గురించి చాలా చరిత్ర ఉంటుంది. మ్యాడ్లిన్ స్టోరీ గురించి చెప్పుకోవచ్చు, సింబాలిక్ జర్నీ ఆఫ్ జీసస్ చెప్పుకోవచ్చు. ఫ్రమ్ బెత్లెహేమ్ టు కాల్వరీ అని ఆలిస్ ఏ బేలీ, ఫ్రమ్ బెత్లెహేమ్ టు కాల్వరీ అని ఒక బుక్ ఆలిస్ ఏ బేలీ రాసిన పుస్తకంలో ది 5 ఇనిషియేషన్స్ ఆఫ్ జీసస్ అనేది ఉంటుంది. అంటే ఫస్ట్ ఇనిషియేషన్ ఆయనకి ఎట్లా ఏ వయసులో జరిగింది, సెకండ్ ఇనిషియేషన్ ఏ వయసులో జరిగింది, ఫోర్త్ ఇనిషియేషన్కి వెళ్ళేటప్పటికి ఆయన అలాగే యాడప్ట్ అయ్యారు. ఆయన ఫిఫ్త్ ఇనిషియేషన్ అయ్యేటప్పటికి ఎలాగ ఆయన మాస్టర్ అయ్యారు. ఆ ఫిఫ్త్ ఇనిషియేషన్ వచ్చేటప్పటికి ఆయనకి ఎలాంటి పరీక్షలు పెద్దవాళ్ళు పెడితే ఎలా క్రూసిఫిక్షన్ నుంచి ఎలాగ ఆయన క్రూసిఫిక్షన్లోకి వెళ్ళి ఆయన ఫిఫ్త్ ఇనిషియేషన్ ఎట్లా జరిగింది ఆయనకి. తర్వాత వాళ్ళు ఏం చెప్తారంటే జగద్గురు అనేటువంటి మైత్రేయుడి తాలూకు వెలుగు ఏదైతే ఉన్నదో, ఆ జగద్గురు అనేటువంటి వెలుగు ఏదైతే ఉన్నదో అది జీసస్లోకి దిగి వచ్చిన తర్వాత ఆయనకి జగద్గురుత్వం అనేటటువంటిది వచ్చింది ఆయనకి. అప్పటికి జీసస్ ద క్రైస్ట్ అని అందుకే అన్నారు. జీసస్ క్రైస్ట్ కాదు, జీసస్ ద క్రైస్ట్ అంటారు. ఈ క్రైస్ట్ అనేటటువంటిది ఆయనలోకి దిగొచ్చినటువంటి ఒక పేరు సుమా, అదే ప్రేమ స్వరూపం సుమా అని కూడా మనకు పెద్దలు చెప్తారు. నమ్మడానికి నమ్మకపోవడానికి దీంట్లో ఏమీ లేదు. నమ్మినా నమ్మకపోయినా జీసస్ అనేటటువంటి ఒక మహానుభావుడు, ఆయన ప్రేమ స్వరూపము. ఆయన ఎంతో మందిని వాళ్ళకి మంచి జీవితాన్ని ఆయన కల్పించారు. భాగవతంలో మనం చెప్పుకుంటున్నట్టుగా ఆయన జీవితం అనేది మానవ జాతికి అంకితమైనటువంటిదే తప్ప ఆయన కోసం ఏ రోజు కూడా ఆయన జీవించలేదు. ఆయన దగ్గర స్వార్థం లేదు, ఆయన దగ్గర అసూయ లేదు, ఆయన దగ్గర ద్వేషం లేదు. నేను అనే భావన ఆయన దగ్గర ఏ కోశాన్నా కనిపించదు. ఆయన మానవ జాతి ఉద్ధరణ కోసం మాత్రమే ఆయన జీవించారు. ఆయన అద్వైత వేదాంతి. ఆయన బైబిల్లో పదం వాడి ఉండకపోవచ్చు, అది వేరే విషయం. అద్వైత వేదాంతి ఎట్లా చెప్తారు మీరు అడగవచ్చు మీరు. జీసస్ ఎలాగైతే బుద్ధుడు తన శిష్యులను వెంటేసుకుని ఎలాగా తిరుగుతూ ఉంటారో ఊర్లన్నీ కూడా, జీసస్ కూడా తన శిష్యులను వెంటేసుకుని అలా ఊర్లు ఎలా తిరుగుతూ ఉంటారు. ఆయన ఎక్కడ దగ్గర మకాన్ చేస్తారు. ఒకసారి జీసస్ని చూడడానికి వాళ్ళ అమ్మగారు, ఆయన తమ్ముళ్ళు వస్తారు, సోదరులు వస్తారు. ఆ టైంకి జీసస్ సత్సంగం చేస్తూ ఉంటారు. ప్రసంగం అంటే 10 మంది కూర్చోబెట్టి ఏదో మంచి మాటలు మాట్లాడుతుంటారు. ఆయన ఒక శిష్యుడు ఎవరో వచ్చి, మీ అమ్మగారు మీ సోదరులు పైన వెయిట్ చేస్తున్నారు అని చెప్తే, అమ్మ అని ఎక్కడ ఉంటుంది, సోదరులు ఎక్కడ ఉంటారు, అందరూ కూడా ఆయన పుత్రులే కదా, ఆయన పిల్లలే కదా, ద ఫాదర్ ఇన్ ది హెవెన్స్. ఇక్కడ తల్లి సోదరులు అని ఎవరుంటారు, అందరూ కూడా ఆయన పిల్లలే కదా, వచ్చి మీతో పాటు కూర్చోబడి అని చెప్తాడు. ఈ టీచింగ్ ఎక్కడది? అద్వైత సిద్ధాంతం అది, నిర్వాణ షట్కం అది. ఆ మొక్కలు ఇంగ్లీష్లో ఉంటాయి, సంస్కృతంలో ఉండవు కాబట్టి మనకు తెలియదు. అది జీసస్, ఆయన మహాయోగి. ఆయన ఒక ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో ఆయనకి భోజనాలు, శిష్యులకి భోజనాలు ఏర్పాటు చేశారు. వాళ్ళందరూ కూడా చేసినప్పుడు జీసస్ ఒక ఆమె తలంతా చాలా బాగా తలకు స్నానం చేసి జుత్తు తుడుచుకున్న తర్వాత ఆ జుత్తుతో పొడుగు జుత్తు అయింటుంది ఆమెది, ఆ జుత్తుతో ఈయన పాదాలన్నీ కూడా ఒత్తుతుందన్నమాట. శిష్యులందరూ అలా చూస్తున్నారు భక్తితో. ఏం భక్తి ఏమిటి, ఆ జుత్తుతో పాదాలన్నీ కూడా ఒత్తుతుందని చెప్పి ఆశ్చర్యంగా చూస్తున్నారు. అందరికీ భోజనాలు అయిపోయినాయి. భోజనాలు అయిపోయిన తర్వాత అందరూ కూడా బయటికి బయలుదేరుతున్నారు. వేరే మకాం బయలుదేరుతుంటుండగా లోపల నుంచి ఒక ఆమె గబాబా పరితికి వస్తుంది. ఒళ్ళంతా కూడా మసిపట్టి ఉంటుంది, బట్టలు నీట్గా లేవు, జుట్టు అంతా చిందరవందనగా ఉంది. గబాబా వచ్చి ఆయన నమస్కారం చేసి, నేను అదృష్టాన్ని నోచుకోలేకపోయాను, మీరు చెప్పింది నేనేం వినే అవకాశం నాకు దొరకలేదు, లోపల వంటగదిలో నేను ఉండిపోయి వంటలు అవి చూసుకోవడం వల్ల స్వామి మీ దగ్గర నేను వచ్చి, స్వామి నేను అంటున్నాను, మీ దగ్గరికి వచ్చి మీ దగ్గర మీ సేవ చేసుకోలేకపోయాను, వీళ్ళందరూ అదృష్టవంతులు సుమా అని అంటారు ఆవిడ బాధపడుతూ.
జీసస్ ఏం చెప్తారో తెలుసా? నువ్వు లోపల ఏం చేస్తున్నావో అదే చేయమని చెప్తున్నాను వీళ్ళందరికీ సుమా అని చెప్తారు. మామూలుగా అయితే ఎవరైతే ఆర్భాటాలు, హంగు ఆర్భాటాలు, మంచి బట్టలు వేసుకుని మంచి ధనవంతులు అయ్యిండి భక్తి నటిస్తూ ఉంటారో వాళ్ళ పట్ల మనకి ఎక్కువ, వాళ్ళ పట్ల చాలామందికి ఎక్కువ ఆకర్షణ ఉంటుంది. లోపల ఎవరైతే శ్రమ పడుతున్నారో, ఎవరి వాళ్ళు ఈ షో అంతా నడుస్తున్నదో వాళ్ళ పట్ల దృష్టి చాలా తక్కువ మందికి ఉంటుంది. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. నేను హోటల్కి వెళ్తాం, స్టార్ హోటల్కి వెళ్ళాం, ఏదో హోటల్కి వెళ్ళాం అనుకో, వాడు టైకి ఎంత కట్టుకుని మంచి నీట్గా బట్టలు వేసుకుని అంత సర్వ్ చేస్తాడు. 50, 100, 10, 25 డబ్బులు ఎవరికి ఇస్తాం మనం? ఆ సర్వ్ చేసినట్టుకి ఇస్తాం. కానీ ఈ ఫుడ్ అంతా లోపున ఉదయం సాయంకాలం దాకా హీట్ అంతా భరిస్తూ అందరూ మెచ్చుకునేలాగా మంచి రుచిగా తయారు చేస్తూ ఆ వంటగదిలోనే ఉదయం సాయంకాలం దాకా రాత్రి వరకు, అంటే ఆ హోటల్ మూసేంత వరకు రాత్రి దాకా అక్కడే ఉండి అంత శ్రమ పడుతున్నటువంటి వాళ్ళు వండి పెడితే కదా వీడు తెచ్చి నీట్గా మనకు వడ్డిస్తుంటే మన డబ్బులు ఎవరికి, టిప్ ఎవరికి ఇస్తున్నాం? మనం లోపుకి వెళ్ళి వాడికి ఇస్తున్నామా, సర్వ్ చేసిన వాడికి ఇస్తున్నామా? మనం ఒకసారి మనం ఆలోచించుకోండి. అంటే శ్రమ పడేవాడికన్నా కూడా బయటికి వచ్చేటటువంటి మనం ఎక్కువ వాడిని ఆదరిస్తాం, వాడిని ఆదరించాం. చాలా ధనంతో కూడినటువంటి దేవాలయాలకు ఎక్కువ వాళ్ళకి ఇష్టపడతాం, కానీ జీర్ణావస్థలో వాడు దేవాలయాలకు అంటే ఆ దేవాలయాలు బాగు చేయడానికి మనం శ్రమ పడతామా, డబ్బులు ఇస్తామా? ఇది మానవ నైజం ఇది. సో జీసస్ ఏం చెప్పారన్నట్లయితే, అమ్మా నువ్వేం చేస్తున్నావు లోపల అదే వీళ్ళు చేయమని చెప్తున్నావు సుమా అని జీసస్ చెప్పారు. ఇట్లాంటి సంఘటనలు జీసస్ లైఫ్లో చాలా ఉంటాయి. దురదృష్టం ఏంటంటే శ్రీకృష్ణుని హిందువుగాని, రాముని హిందువుగాను, జీసస్నేమో క్రైస్తవుడుగాను, బుద్ధుడిని బుద్ధిస్టుగాను మనమే ముద్రలు వేసే వాళ్ళకి ఆ ముద్రలో మనం ఇరుక్కోవడం కాకుండా వాళ్ళని కూడా ఇరకబెట్టి వాళ్ళు ఎంత గొప్ప జ్ఞానం అందించారో, ఎంత సంస్కారాన్ని మానవ జాతికి అందించారో అవన్నీ మనం లేకుండా చేస్తున్నాం మిగతా వాళ్ళకి. ఎప్పుడైతే మనం గోడ కట్టేసి ఈ గోడ మధ్య ఈయన కూర్చోబెట్టామో ఆ గోడ దాటి వాళ్ళు బయటికి వెళ్లకుండా మనమే ఈ ప్రతిబంధకాలు చేసి పెడుతున్నామే. అంతకని దాన్ని మించిన దుష్కర్మ ఒకటి ఉండదు మానవ జాతికి. మానవ జాతి ఎన్నో బాధలు పడుతుందంటే ఇలాంటి ఎన్నో అరాచకాలు చేసినందువల్లే మానవ జాతి బాధలు పడుతుంది. మనమే వాళ్ళకి మేకొడేస్తాం, ఫోటోలు పెట్టి మేకొట్టి ఫోటోలకి గొడవ కట్టినట్టు ఈయన బుద్ధిస్టు, ఈయన క్రిస్టియను, ఈయన హిందూ, ఈయన మరొకటి అని చెప్పి పెడతాం. కాబట్టి చాలామందికి జీసస్ లైఫ్లో ఉండేటటువంటి భారతీయమైనటువంటి ఈ ప్రేమతో కూడినటువంటి జ్ఞానంతో కూడినటువంటి ఇంత ఉంది అని తెలియదు మనకు జీసస్ లైఫ్లో. అట్లా అందరూ అంతే. జొరాస్ట్రియన్ అనుకోండి, కన్ఫ్యూషన్స్ అనుకోండి, బౌద్ధ భిక్షువుల్లో ఎంతమంది బుద్ధుడు అనుకోండి, మీరు పైథాగరస్ అనుకోండి, వీళ్ళందరూ కూడా అద్భుతమైన టీచింగ్స్ ఇచ్చినటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు వేరే దేశాలకు సంబంధించినటువంటి నేషనల్స్గా నేషనాలిటీ వాళ్ళకి కట్టేసినందువల్ల అందరికీ అర్థమైనటువంటి విషయాలు అర్థం కాకపోవడం వల్ల మనం గ్రూప్స్గా అయిపోయి సపరేషన్లోకి మనం వెళ్ళిపోయాం. సో క్రిస్మస్ నాడు ఈ సింబాలిజం ఆఫ్ ది క్రిస్మస్ 22 to 25 డిసెంబర్ నుంచి చూసారా, థియోసాఫికల్ సీల్ అని ఒక పుస్తకం ఉన్నది. ఆథర్ ఎంసీ కూన్, ఆథర్ పేరు ఆథర్ ఎంసీ కూన్, ఆయన పేరు. ద థియోసాఫికల్ సీల్ అని ఒక బుక్ ఉంటుంది. అందులో ఆయన అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. మీకు బ్యాడ్ లక్ చెప్పనా, నేను ఒక 10 years క్రితం థియోసాఫికల్ లాడ్జ్కి వెళ్ళినప్పుడు అడిగారు, ఏమండి ఆథర్ ఎంసీ కూన్ అని ఆథర్ ఉన్నారు మీకు తెలుసా అంటే, ఆయన ఎవరండి అని. థియోసాఫికల్ సీల్ అనే అద్భుతమైన బుక్ ఉందండి. ప్రతి థియోసఫిస్టు ఈ థియోసాఫికల్ సీల్ అనే పుస్తకాన్ని చదువుకోవాలి. ఈ పుస్తకం ఉందా అంటే, ఆ పుస్తకం గురించి ఎప్పుడు మేము వెళ్ళలేదన్నారు వాళ్ళు. ఏం చెప్పాలి? అడియార్ అనేటటువంటిది దివ్యజ్ఞాన సమాజానికి హెడ్ క్వార్టర్. అది అక్కడ బ్లాడ్స్కి వచ్చి చాలా కాలం లడ్బిట్ ఉన్నారు, బ్లాడ్స్కి ఉన్నారు, కుయ్యొచ్చి ఉన్నారు, అనిబిసెట్ అక్కడ ఉంది, సుబ్బారావు గారు లాంటి పెద్దవాళ్ళు అక్కడ ఉన్నారు. అంతమంది పెద్దవాళ్ళు ఉన్నటువంటి చోట ఆ బుక్ పేరు మాకు తెలియదు అన్నారు వాళ్ళు. ఎంత అద్భుతమైన పుస్తకం అంటే అంత అద్భుతమైన పుస్తకం. అందులో ఎంత సింబాలిజం అని చెప్పారు ఎంసీ కూన్ ఆయన. అది రీప్రింట్ చేయడానికి కూడా మన దగ్గర పుస్తకం లేదు. అది మాస్టర్ లైబ్రరీలో ఎక్కడ ఉండాలి, ఉందేమో చూడాలి ఒకసారి. ఇది చాలా క్లుప్తంగా జీసస్ గురించి
ప్రేమ స్వరూపం అది, ఆయన పుట్టినరోజుది. ఇట్లాంటి ఒక మంచి రోజు నాడు జీసస్ని మనం స్మరించుకుంటూ కొన్ని క్లుప్తంగా కొన్ని మీకు చెప్పాను కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మనం ఇలాంటి మహాత్ముల గురించి ఎలాగో మన మహాత్ముల చరిత్రలు మన మహర్షుల చరిత్రలు ఏమో చదువుకుంటూ ఉంటాము. మతాలకు అతీతంగా, వాళ్ళు రాసిన దానికి అతీతంగా అసలు యాక్చువల్గా ఓల్డ్ టెస్ట్మెంట్లో ఏమున్నది, న్యూ టెస్ట్మెంట్లో ఏమున్నది, వాళ్ళ జీవితం ఎట్లా నడిచింది, వాళ్ళు ఎట్లా నడిచారు అంటే అది ప్యారలల్ లైన్స్లో ఓల్డ్ టెస్ట్మెంట్ చదువుకుంటే మనకు మన పురాణాలు చదువుకుంటున్నట్టుగా ఉంటుంది. చాలా కథలు ఓల్డ్ టెస్ట్మెంట్లో కథలన్నీ కూడా మా పురాణాల్లో ఉంటాయి. ఆశ్చర్యపోతారు మీరు నిజంగా చదువుకుంటే తెలుస్తుంది మీకు. పురాణాలు చదువుకుని ఉండాలి, ఓల్డ్ టెస్ట్మెంట్ కూడా చదువుకుని ఉండాలి, న్యూ టెస్ట్మెంట్ చదువుకుని ఉండాలి, మన స్క్రిప్చర్స్ చదువుకుని ఉండాలి. అప్పుడు మీకు ఆ ప్యారలల్ లైన్స్ మీకు తెలుస్తాయి, సిమిలారిటీస్ మీకు తెలుస్తాయి. తెలిసినప్పుడు మనకి ఆ భేదభావం అనేటటువంటిది మైండ్లోంచి మనకి బయటికి పోతుంది. సో ఇవాళ మనం ఫ్రైడే క్లాస్ నాడు ఈ విషయం మనం చెప్పుకున్నాము. ముఖ్యంగా జీసస్ అంటే నాకు ప్రత్యేకంగా, నాకు పర్సనల్గా అంటే నాకు చాలా ప్రాణం. అది మన మాస్టర్ గారు అంటే మనకెంతో, సివి గారు అంటే మనకెంతో, బుద్ధుడు అంటే మనకెంతో. నాకు పర్సనల్గా నా లైఫ్లో జీసస్ అన్న కూడా నాకు అంత ఇది ఉన్నది. నేను చిన్నతనంలో ఎప్పుడు జీసస్ మమ్మల్ని గీస్తున్నాడు అంటే ఆయన గడ్డాలు, వాళ్ళ కళ్ళు చాలా బాగుంటాయి, ఆయన ఫేస్ చాలా బాగుంటుంది, గీస్తూ ఉంటుండేవాడిని. ఒక సిస్టర్, క్రిస్టియన్ సిస్టర్ నన్ను చూసేవాడి, నువ్వు క్రిస్టియన్ అని అడిగితే కాదండి నేను క్రిస్టియన్ కాదు, నా జీసస్ అని చాలా ఇష్టం అంటే. గిడియన్స్ బైబిల్ స్టాండర్డ్, బైబిల్స్ చాలా ఉంటాయి ఇంగ్లీష్లో, గిడియన్స్ బైబిల్ అనేది చాలా స్టాండర్డ్ అనమాట. ఆ గిడియన్ బ్రదర్స్ కాఫీ టీ షాప్కి వెళ్ళి టీ తాగుతూ వాళ్ళకి ఐడియా వస్తుంది, ఈ బైబిల్ని ఎలాగైనా సరే తీసుకురావాలి లైట్లోకి అంతే అనుకునేవాళ్ళు. అక్కడ మొదలవుతుంది వాళ్ళ తాలూకు చరిత్ర. అది ఆ గిడియన్ బైబిల్ అని వస్తుంది. అది చాలా చాలా ఫేమస్ బైబిల్లో, స్టాండర్డ్గా తీసుకుంటాం మనం గిడియన్ బైబిల్ని. ఆ బైబిల్ ఆవిడ నాకు ప్రజెంట్ చేశారు, ఇప్పటికీ ఆ బైబిల్ నా దగ్గర ఉన్నది. ఆ ప్రజెంట్ చేసిన బైబిల్లే నేను ఓల్డ్ టెస్ట్మెంట్, న్యూ టెస్ట్మెంట్ దాంట్లోనే నేను చదువుకున్నాను. నేను తర్వాత ఇజ్రాయెల్ నుంచి నేను న్యూ టెస్ట్మెంట్ బుక్ తెప్పించుకున్నాను. ఇజ్రాయెల్ నుంచి ఒరిజినల్ బుక్ దొరుకుతుందేమో అంటే ఉన్న దాంట్లో ఏదో ఒక బుక్ తెచ్చి ఇచ్చారు నాకు. నేను చదువుకున్నాను అవి యాక్చువల్గా. ఎందుకు అంటే దానికి కారణం ఉంది. ఈ కారణం చెప్పొచ్చో లేదో నాకు తెలియదు, కానీ పర్వాలేదు, జీసస్ పుట్టిననాడు చెప్పుకున్న తప్పలేదు. నేను ఫస్ట్ టైం చెప్తున్నాను మీకు ఇది. స్విట్జర్లాండ్ మాస్టర్ గారు వెళ్ళినప్పుడు 72, 73 అనే గుర్తు నాకు. ఒక ఉత్తరం రాశారు మాస్టర్ నాకు. ఆ ఉత్తరం ఆ ఫైల్ ఏం కనిపించట్లా, చాలా సంవత్సరాలు లాస్ట్ దాకా ఆ ఫైల్ నేను దాచాను. ఆ ఫైల్ ఇప్పుడు ఎక్కడో నాకు కనిపించట్లా. ఉంటే ఆ లెటర్ నేను యాక్చువల్ ప్రింట్ చేద్దాం అనుకున్నాను. వెళ్ళినప్పుడు మాస్టర్ గారు, ఒరే రాజు అని రాసి మాస్టర్ గారు స్విస్ ఆల్ప్స్ పర్వతాల్లో సూక్ష్మ శరీరంతో పెద్ద ఒక మహాత్ముడు నాకు దర్శనం ఇచ్చాడు. అంతా అక్కడ గొర్రెపిల్లలంతా ఉన్నాయి, కిందంతా గంటలు కొట్టుకుంటూ గొర్రెపిల్లలు తిరుగుతున్నాయి, దర్శనం ఇచ్చాడు. ఈ మహాత్ముడే నిన్ను నడిపిస్తున్నాడు సుమా, ఇక్కడి నుంచి స్విస్ ఆల్ప్స్ మౌంటైన్స్ నుంచి నీ తాలూకు నీ నాయన నడిపిస్తున్నాడు ఇక్కడి నుంచి, గుర్తుపెట్టుకో, ఎప్పుడన్నా ఈ విషయం గుర్తుపెట్టుకో, ఇండియా వచ్చాక మాట్లాడతా అని చెప్పి ఆయన రాశారు. ఇండియా వచ్చిన తర్వాత నేను అడిగాను మాస్టర్ గారిని, ఎవరు మాస్టర్ గారు ఆయన అని అడిగాను నేను. ఆయనే జీసస్ రా అని చెప్పారు. అందుకే నా చిన్నప్పటి నుంచి నాకు అంత ఇష్టం జీసస్ అంటే అని నేను మనసులో అనుకున్నాను. ఆయన జీసస్ రా, ఎప్పుడొకప్పుడు స్విట్జర్లాండ్ వెళ్తావు అని చెప్పారు. 72 స్విట్జర్లాండ్ వెళ్తావు, నువ్వు సొంతంగా వెళ్తావు సుమా, గుర్తుపెట్టుకో, మా ట్రస్ట్ తరఫున వెళ్ళవు, నువ్వు సొంతంగా వెళ్తావు సుమా అని చెప్పి 72లో చెప్పారు నాకు. 97లో ఆఫ్టర్ 25 years నేను స్విట్జర్లాండ్ వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత మై జర్నీలో కూడా నేను రాశాను ఇదంతా కూడా. జీసస్ పేరు రాయలేదు, కానీ ఫస్ట్ టైం జీసస్ పేరు నేను చెప్తున్నాను మీకు. ఒక పరమగురు అని మాత్రమే చెప్పాను మీకు, నేను జీసస్ అని చెప్పలేదు. ఇప్పుడు చెప్తున్నాను నేను మీకు. ఆ జీసస్ సుమా అని మాస్టర్ గారు పేరు చెప్పడము. తర్వాత ఎరెడర్ ఆల్ఫ్ అనే ఒక మౌంటైన్స్కి వెళ్ళినప్పుడు నాతో పాటుగా ఒక లేడీ, ఒక ఆవిడ నాకు తీసుకెళ్ళడానికి వచ్చారు. తిప్పుతున్నప్పుడు ఆయన దర్శనం ఇచ్చారు ఆవిడకి. ఇచ్చి రాజుకి మా గ్రీటింగ్స్ చెప్పు అని చెప్పి ఆవిడకి వాళ్ళు చెప్పారు. ఆయన జీసస్గా కాకుండా వేరే కనిపించారు. జీసస్ అని ఆవిడ తెలియదు, వేరేగా ఆయన కనిపించి చెప్పడం జరిగింది. ఏం చెప్తాను మీకంటే, మనం ఈ మహాత్ములకి పరమ గురువు, అందుకే 7 పరమ గురువుల్లో జీసస్ కూడా పరమ గురువుగా మన బ్లావర్స్కి తీసుకున్నది. పరమ గురువులు 7 పేర్లు ఏంటి? మాస్టర్ మౌర్య, మాస్టర్ కుతుమి, మాస్టర్ వెనీషియన్, మాస్టర్ సెరాపిస్, మాస్టర్ హిలేరియన్, మాస్టర్ జీసస్, మాస్టర్ సెయింట్ జర్మన్. ఈ 7 పేర్లలో
జీసస్ పేరు కూడా ఆవిడ ఒక పరమ గురువుగా తీసుకున్నది. కాబట్టి మనకు జీసస్ అంటే క్రిస్టియన్స్ అనుకునేటటువంటి క్రైస్ట్ జీసస్కి మనకు గుర్తురారు. మన పరమ గురువుల్లో ఆయన కూడా ఒక భాగంగానే మనకు గుర్తుకొస్తారు. అట్లాంటి భావనే మనకు ఉంటుంది. ఎక్కడ ఎప్పుడు ఎవరికి ఒంట్లో బాగుండలేకపోయినా గుర్తుపెట్టుకోండి, నమో నారాయణ అనుకుంటాం, మనం నమ శివాయ అనుకుంటాము, సూర్యుడి తాలూకు మంత్రం మనం గుర్తు చేసుకుంటాము, నమస్కారం పెడతాము. మనం క్రిస్టియన్ అనేటటువంటి ఒక ముసుగు పక్కకు పెట్టి ఒకసారి జీసస్ని మనసులో తలుచుకుంటే చాలా మంచి హీలింగ్ జరుగుతుంది. మా బ్రదర్లా అంటే నా వైఫ్కి అన్నయ్య, పెద్ద అన్నయ్య, ఒకటే అన్నయ్య, ఆయన పక్కా హిందూ, కానీ ఆయనకి జీసస్ లైట్ ఎలా వచ్చిందో తెలియదు, జీసస్ టచ్ ఎలా వచ్చిందో తెలియదు. ఆయన ఇప్పుడు 75కో 76కో వచ్చారు. ఎప్పటికైనా మాత్రలే ఒక మందు వేసుకోరు. తన కుటుంబంలో కూడా చాలా కాలం ఆయన ఎవరికి మందులు వేయలేదు. ఆ పిల్లలందరికీ వెళ్ళిపోయారు అనుకోండి. ఉన్నంతకాలం ఎవరికి ఏమొచ్చినా కూడా ఆయన హీలింగ్స్తోనే ఆయన తగ్గించేవారు. ఎప్పటికీ ఆయన మాత్రలు వేసుకోరు. ఆయన ఎప్పుడు కూడా ప్రతిరోజు కూర్చొని ఆయన జీసస్ మెడిటేషన్ చేస్తే ఆయన చెప్తుంటారు, జీసస్ రైట్ అలా దిగొస్తుంటుంది నాలోకి, ఆ పవర్తో నేను భోగుతున్నాను సుమా. ఈ లివింగ్ ఎగ్జాంపుల్ ఆయన నాకు. జీసస్ ఈజ్ లవ్. మన క్రిస్టియన్స్ కావక్కర్లేదు, క్రిస్టియన్స్లోకి మనం బ్యాప్టిజం తీసుకోవక్కర్లేదు. ఒకసారి మనసులో జీసస్ని తలుచుకుని కూర్చుంటే ఇప్పుడు ఖచ్చితంగా హీలింగ్ మ్యాగ్నటిజం అనేది ఫ్లో అవుతూ ఉంటుంది. కాకపోతే మనలో ప్రేమ ఉండాలి, నిష్కల్మషమైన ప్రేమ ఉండాలి, అన్కండిషనల్ లవ్ ఉండాలి. ఇది జీసస్ గురించినటువంటి కొంచెం ఇంట్రడక్షన్. అది నాకు తెలిసింది. దాంట్లో కొంచెం చెప్పాను. ఫస్ట్ టైం ఎప్పుడూ ఇలాంటి లెక్చర్ మనం ఇచ్చుకోలేదు. క్రిస్మస్ కాబట్టి జీసస్ ఒకసారి తలుచుకుంటున్నాము. జీసస్తో పాటుగా జీసస్ కానీ, మోసెస్ కానీ, బుద్ధుడు కానీ, కృష్ణుడు కానీ, రాముడు కానీ, ఎవరైనా సరే, ఏ దేశంలో పుట్టిన మహాత్ములైనా సరే, వాళ్ళందరి ఆశీస్సులు మనకు ఉండాలి. ఎందుకు వాళ్ళ ఆశీస్సులు మనకు ఉండాలి అంటే, మనం ఈ ప్రపంచంలో వాళ్ళు ఎట్లాంటి కొన్ని మార్గాలు ఇచ్చి వెళ్ళారో ఆ మార్గంలో నడవడానికి కావాల్సిన ధైర్యం, బలం మనకు ఉండాలి. ప్రపంచంలో వీలైనంత వరకు మనం సేవ చేయడానికి కావాల్సినటువంటి ఒక స్ఫూర్తి, ఒక బలం, ఒక స్థైర్యం, ఒక ధైర్యం మనకు కావాలి. అటువంటి ఆలోచన ముందు మనకు రావాలి. దాని మీద మనసు నిలబడాలి. అలా అన్నట్లయితే వాళ్ళ తాలూకు ఆశీస్సులే, వాళ్ళ తాలూకు స్ఫూర్తి మనకు కావాలి. అందరికీ నమస్కారం చేసుకుంటూ, అందరూ కూడా క్షేమంగా ఉండాలని కోరుకుంటూ, అందరికీ కూడా మంచి ఆరోగ్యాలు ఉండాలని కోరుకుంటూ, అందరిలో కూడా మంచి యోగ బలం అనేటటువంటిది అందరిలో కూడా కలిగి, యోగ చైతన్యం అందరిలో కూడా మేల్కొని ఈ మహాత్ముల మార్గంలో ఇంకా మనం ముందుకు వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ, స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః గోబ్రాహ్మణేభ్యः సోమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.